హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ చందన డిఐవైస్. సో ఈరోజు వీడియో చూడంగానే మీకు అర్థమై ఉంటుంది ఏం స్పెషలో. మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను, మామిడికాయ పచ్చడితో. సో కావలసిన పదార్థాలు ఏంటో, అలాగే ఎలా పికిల్ రెడీ చేయాలో హైజీన్ని ఫాలో చేసుకుంటూ ఈరోజు వీడియోలో చూసేద్దామండి. సో ముందుగా మామిడికాయల్ని తీసుకొచ్చిన వెంటనే ఒక 1 అవర్ నానబెట్టేసి 1 or 2 అవర్ నానబెట్టేసి వాటిని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక కాటన్ క్లాత్లో పెట్టి తూడ్చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న మామిడి పండు మాగిపోయింది, అది తీసేసుకున్నాను అనమాట తినడానికి. దాన్ని కట్ చేసి వేయొద్దు, జస్ట్ కచ్చా కాయలు మాత్రమే పికిల్కి యూజ్ చేయాలి. సో ఇలా అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్యాన్ ఆన్లో పెట్టుకొని తూడ్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్లో, సో దట్ దాని మీద ఉన్న వాటర్ కూడా ఏదైతే ఉంటుందో అది కూడా మొత్తం ఫ్యాన్ గాలికి ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇలాగే అన్ని కాయలు మనం తూడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చిన్న కాయలు దొరికాయండి మాకు. మేము మామూలుగా మీడియం సైజు మామిడికాయల్ని ట్రై చేసాం, కానీ చిన్నవి దొరికాయి. సో ఒక 70 అట్లా తీసుకొచ్చారు మా అన్నయ్య. ఒక మీడియం సైజ్కి కౌంట్ చేసుకుంటే 40 అనుకోండి. 40 కాయలకి మెజర్మెంట్స్ చెప్తాను నేను ఈరోజు. సో 40 మామిడికాయలకి పికిల్ పెట్టడానికి ఆవపిండి కానీ కారం, ఉప్పు ఇది ఎంత సరిపోతుందో నేను మీకు మెజర్ చెప్తాను. పికిల్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనము యాక్చువల్లీ మ్యాంగో పికిల్ ప్రిపేర్ చేసుకునే ఆ డే మొత్తం ఒక ఫెస్టివల్లా జరుపుకుంటాం కదా. మార్నింగ్ లేచినప్పటి నుంచి బయట కల్లాపు చల్లేసి ఇల్లు మొత్తం తూడ్చేసి అంతా క్లీన్ చేసేసుకొని అందరూ ఒక ఫెస్టివల్లా సెలబ్రేట్ చేస్తారు. సో మేము కూడా అలాగే సెలబ్రేట్ చేసుకున్నాం ఈరోజు. ఇక్కడ అన్నీ మా హస్బెండ్ కట్ చేస్తున్నారు పికిల్ కోసం. మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి, మరి చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు. సో ఇలా ఒక వెజల్లో వేసేసుకోండి అన్నీ కట్ చేసుకున్న పీసెస్. పెద్దది తీసుకున్నాం మేము, సో దట్ మనం అంటే అవి ఆరిపోవడానికి బాగుంటుంది, ఏమైనా తేమ లాంటిది ఉంటే అందుకోసమని పెద్దది తీసుకుంటారు ఎప్పుడైనా. అలాగే దీంట్లోనే మనము పికిల్కి కారం అంతా వేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ అన్ని పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. సో అవి కట్ అయిపోతుంటాయి. ఈ మధ్యలో మనము ఆయిల్ని ముందుగా కొంచెము వేడి చేసుకొని కొద్దిగా తాలింపు వేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఈ మామిడికాయ పీసెస్ అన్నీ కటింగ్ అయిపోయే వరకు మన ఆయిల్ అనేది చల్లబడిపోవాలి. పికిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ వేడిగా ఉండకూడదు, సో చల్లబడిపోవాలి. అందుకని మనము కొంచెం పోపు వేసుకుందాం. నేను చెప్తాను ఇక్కడ. ఇప్పుడు 40 మామిడికాయలకి మనకు 2.5 kg ఆయిల్ పడుతుందంట. సో పికిల్ కూడా నేను పెట్టలేదు, మా వదిన పెట్టారు. నాకు రాదు, బట్ నేను నేర్చుకుంటున్నాను. సో ఇక్కడ మాకు మా ఇంటికి ఇదే పికిల్ వస్తుంది అనమాట. సో అందుకని మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఆయిల్ వేడైపోతుంది. ఒకసారి మ్యాంగోస్ చూస్తే ఆల్మోస్ట్ కొన్ని ఉన్నాయి ఇంకా. సో మా వారు కట్ చేస్తూనే ఉన్నారు ఫాస్ట్గా. నేను కూడా ట్రై చేశాను కట్ చేయడానికి ఇక్కడ. సో నేను చిన్నప్పుడు మా డాడీ కట్ చేస్తుంటే నేను చేసేదాన్ని కటింగ్ ఒక 2-3. సో అలా నాకు మళ్ళీ మా
వారు కట్ చేస్తుంటే మా డాడీ గుర్తొచ్చారు. మా డాడీ గుర్తొచ్చినప్పుడు నాకు కూడా కట్ చేయాలనిపించింది, అందుకని కట్ చేశానన్నమాట. సో ఎస్, సో ఆల్మోస్ట్ మళ్ళీ ఒకసారి ఆయిల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మా వదిన ఒక 3 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి విత్తనాలు తీసుకొని వేశారండి పోపులో. అది టేస్ట్ ఇస్తుందట బాగా, అది బాగా మసిలిపోవాలి. అలాగే ఒక 50 గ్రామ్స్ జీలకర్ర కూడా వేస్తున్నారు పోపులోనే. అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇంకొక 50 గ్రామ్స్ ఆవాలు వేస్తున్నారు పోపులోనే. సో ఇవన్నీ కొంచెము మనకి ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ మసిలిపోతుంది కదా. సో తర్వాత ఈ వేసిన పోపులు అనేవి కొంచెం కలర్ రావాలన్నమాట. మనకి కలర్ వచ్చేది ఎలా తెలుస్తుందంటే కొంచెం స్మెల్ చేంజ్ అవుతుంది. మనకు తెలుసు కదా, ఎండుమిర్చి వేసినప్పుడు కొంచెం స్మెల్ అనేది ఘాటుగా లేకపోతే కొంచెం యమ్మీగా అనిపిస్తుంది ఆ స్మెల్. సో ఇట్లనే ఇక్కడ కూడా మనకి ఏవైతే పోపు గింజలు వేసుకున్నామో అవి కలర్ చేంజ్ అవుతుంది అనమాట, మామూలుగా లైట్గా బ్రౌన్లోకి. సో మరీ ఎక్కువ బ్రౌనిష్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం బ్రౌన్ ఉన్నప్పుడే తీసేస్తే మనకి ఆయిల్ చల్లబడే లోపు అది ప్యూర్ బ్రౌన్లోకి వచ్చేస్తుంది. సో అలాగే మనం ఈ దీంట్లో ఆయిల్ కిందకి దించాక ఇక్కడ చూపించిన వెల్లుల్లి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఆయిల్ కింద పెట్టేసుకొని వెల్లుల్లి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ తీసుకున్న వెల్లుల్లి ఎంత అంటే 200 గ్రామ్స్ వెల్లుల్లి సరిపోయింది దీంట్లోకి. మనం ఇంకా కూడా వేసుకుంటాము వెల్లుల్లి, కానీ కొంచెం కచ్చపచ్చ దంచేసుకొని వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్లో. చూసారు కదా, ఇక్కడ మ్యాంగోస్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. లాస్ట్ ఒక్కటి ఉంది, కష్టపడి మా ఆయన మొత్తం కట్ చేసేసాడు. ఇక్కడ మా బాబు టేస్ట్ చేస్తున్నాడు మ్యాంగో ఎలా ఉందని. సో వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి, ఫన్నీ. సో పీసెస్ అన్నీ కట్ అయిపోయాయి. మా హస్బెండ్ కూడా టేస్ట్ చేస్తున్నారు. చాలా పుల్లగా ఉన్నాయంట. సో పుల్లగా ఉన్న కాయలే మనకి పికిల్కి అవసరం అన్నమాట. సో ఇలాంటివన్నీ చిలిపిగా చేసేస్తుంటాం మనం పికిల్ పెట్టుకున్నప్పుడు కదా. మీరు కూడా చేశారా? కామెంట్ చేయండి. సో ఇక్కడ అన్నీ ఏమైనా జీడి ఉందేమో చూస్తున్నారు మా హస్బెండ్. సో జీడి కనిపిస్తే తీసేసేయాలి. సో మేము జీడి అయితే వేయము, కొంతమంది వేస్తారు కొంచెం జీడి. సో తెలియదు, దానివల్ల కొంచెం టేస్ట్ వస్తుంది అంటారు, బట్ అవసరం కూడా లేదు. సో అన్నీ కట్ అయిపోయాక ఒక కాటన్ క్లాత్ కింద పరిచేసుకొని మనము ఆయిల్ అనేది మనకి అక్కడ వేడిగా ఉంది కదా, అది చల్లారే లోపు మనకి ఇవి కూడా ఏమైనా తేమ అనేది ఉంటే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అన్నమాట. సో ఇలా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. అండ్ దెన్ ఆయిల్ చూస్తే ఇక్కడ చూడండి వెల్లుల్లి ఎంత మంచి బ్రౌన్ వచ్చిందో. అండ్ దెన్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆల్రెడీ జీలకర్ర వేసాం, బట్ పౌడర్గా కూడా కొంచెం వేద్దాం అని మా వదిన చెప్పారు. సో అవి పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతాయి. తర్వాత మనం ఆవపిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఆవపిండి ప్రిపేర్ చేసుకొని ఒక 1/2 kg ఆవపిండి సరిపోతుందండి 40 మ్యాంగోస్కి. అలాగే మనము మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఫస్ట్లో యాడ్ చేసాము 200 గ్రామ్స్, తర్వాత యాడ్ చేస్తామని చెప్పాను కదా, అది ఇదే వెల్లుల్లి అనమాట. ఇది ఒక 100-150 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకొని ఆయిల్ చల్లారిపోయింది. ఆయిల్ని మనము కారంలో మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ కారం ఎంత తీసుకున్నామంటే కారము ఉప్పు కలిపి పట్టించారండి కారము మా వదిన వాళ్ళు. సో 2 కలిపి ఇక్కడ కొలత తీసుకున్నారు. అది
ఒక 2.5 కేజీ ఉంటుందన్నమాట. సో 2.5 కేజీలోకి 2.5 కేజీ ఆయిల్ పట్టింది. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఏదైతే ముద్దలు ముద్దలుగా ఉండకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు టైమ్ టు యాడ్ మ్యాంగోస్. ఎస్, మ్యాంగోస్ అన్నీ యాడ్ చేస్తున్నారు, పీసెస్ అన్నీ. చూస్తుంటేనే యమ్మీ యమ్మీ ఉంది కదా. సో రోహిణి కార్తీ వచ్చేసిందంటే మ్యాంగో పికిల్ ఒక ఫెస్టివల్ ఇది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒక ఇయర్ మొత్తం ఉండాలి అంటే చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో హ్యాండ్ వాష్ కానీ ఇవన్నీ చేసే ముందు అన్నీ శుభ్రంగా చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. మనం ఏది టచ్ చేయకూడదు. ఇది 1 year నిల్వ ఉంటుంది. సో ఇలా అన్ని మ్యాంగోస్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా ఈవెన్గా కలుపుకోవాలి. పీస్కి ఆ గ్రేవీ అనేది పట్టాలన్నమాట. సో అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోండి. సో మీరు కూడా మ్యాంగో పికిల్ పెట్టారా? పెడితే కామెంట్ చేయండి. సో ఇది మొత్తం పికిల్ అంతా బాగా కలిపేసుకున్నాక మనం మామూలుగా ఒక బకెట్లో పెట్టేసుకుంటాం కదా. సో అలా మా వదిన మొత్తం బకెట్లో పెట్టేస్తున్నారు. సో చాలా యమ్మీ అనిపిస్తుంది. యాక్చువల్లీ తినాలనిపిస్తుంది కానీ తినొద్దు 3 days వరకు. బట్ మనము ఎండింగ్లో మన కోసం కొంచెం ఉండిపోతుంది అది, ఆ గ్రేవీ. అది మాత్రం పక్కా లాగించేస్తాం అన్నమాట. ఛాన్సే లేదు, దాన్ని వదిలిపెట్టేదే లేదు అసలు ఈరోజు. సో మాకు సండే స్పెషల్ అయితే మ్యాంగో పికిలే ఈరోజు. చికెన్ మటన్ ఎప్పుడూ ఉంటుంది, బట్ పికిల్ అనేది చాలా స్పెషల్. అది పెట్టిన రోజు ఇంకా స్పెషల్ అన్నమాట. మీరు కూడా ఇలా తింటారా? అంటే లాస్ట్లో మిగిలిన గ్రేవీ అనేది మన అమ్మ వాళ్ళు కానీ ఇలా పెట్టిన వాళ్ళు ఎవరైనా కలిపి ఒక్క ముద్ద మనకి ఇస్తుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో చూడండి, వీడియో లాస్ట్లో. ఓకే, ఇక్కడ మాత్రం బకెట్లో మొత్తం పెట్టేసింది మా వదిన పికిల్ అంతా. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసింది అండ్ క్లోజ్ చేసేస్తుంది. ఇంకా ఈ మూత తీసేదే లేదు 3 days దాకా. అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్న గ్రేవీ అంతా తీసేసి ఒక బాక్స్లో పెట్టేసింది. తర్వాత ఆ వెజల్ అదంతా మన కోసమే అన్నమాట. సో ఇక్కడ ఇదే మెయిన్. ఇదంతా బాగా కలిపేసి మంచిగా ఒక్క ముద్ద ఇస్తుంటే 1 yearలో తినే పికిల్ మొత్తం ఒకటే రోజు తింటున్నట్టు అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. సో ఇక్కడ మాకు కొంచెం కూడా వదిలేకుండా మొత్తం కలిపేస్తున్నారు మా వదిన. అసలు ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము ఇంట్లో అందరం ఇక్కడ మాకు దొరికే ముద్ద కోసం. మీకు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురై ఉండొచ్చు డెఫినెట్గా, ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇలా టేస్ట్ చేస్తాం. సో టేస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ కలిపిన అన్నం మాత్రం చాలా బాగుంది ఆ గ్రేవీతో. మేము మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసాము. పికిల్ స్టార్టింగ్ పెట్టేప్పటి నుంచి ఈ లాస్ట్ ముద్ద తినే వరకు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటే, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.